అందరికీ నమస్కారం స్వామి. ఇక్కడ నేను ఈ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యొక్క నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను స్వామి. కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి స్వామి. ఇక్కడ వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ నేను దీక్ష తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పూజ చేయబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో నేను వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. మీకు ఎగ్జామ్ లోపే నేను ఈ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఓకే, మీరు కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నోట్స్ అవైలబుల్గా ఉంది. నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే ఓకే, కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఓకే, ఇది పార్ట్ 2 వీడియో గమనించాలి. ఇది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో నేను బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి. అవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ నేను పార్ట్ 1 వీడియోలో ప్రజెంట్ టెన్స్ని కంప్లీట్ చేశాను. ఓకే, మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టోటల్గా ఫుల్ టాపిక్ కవర్ చేయాలంటే మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 టెన్స్లు ఉంటాయి. ఆ 3 టెన్స్లకు వెళ్ళి నేను పార్ట్ 1 వీడియోలో ప్రజెంట్ టెన్స్ అనేది టోటల్గా కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి అండ్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బిట్ అనేది కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ మరి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా గుర్తుపట్టాలంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది మనం చూసుకోవాలి. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్లో యాక్టివ్ వాయిస్ ఇచ్చి దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయమంటాడు. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఇచ్చిన క్వశ్చన్లో యాక్టివ్ వాయిస్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే అంటే స్ట్రక్చర్ ఈ విధంగా ఉన్నట్లయితే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేసుకొని దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V2 అంటే క్వశ్చన్లో V2 ఇస్తాడు ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న ఏవి యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం ఫస్ట్ రాయాలి, ప్లస్ హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి. ఈ రెండిట్లో నుంచి వాజ్, వర్. ఈ వాజ్ అనేది సింగులర్, ఓకే, సింగులర్ వర్డ్ తర్వాత తీసుకోవాలి. ఈ వర్ అనేది ప్లూరల్ వర్డ్స్ తర్వాత తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూసుకోండి, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V3. ఇక్కడ క్వశ్చన్లో V2 ఇస్తాడు, మనం ఏం చేయాలి, దాన్ని V3గా కన్వర్ట్ చేసి రాయాలి. దాని తర్వాత హెల్పింగ్ వర్డ్ ఏంటి, బై ఖచ్చితంగా తీసుకోవాలి సింపుల్ పాస్ట్ టెన్స్లో. సబ్జెక్ట్ ఆఫ్ ఏవి, ఇక్కడున్న ఏవి యొక్క సబ్జెక్ట్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా రాయొద్దు, గమనించాలి. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఆఫ్ ఏవిని దాని తగ్గట్టు మార్చి మనం రాయాలి ప్యాసివ్ వాయిస్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ అనేది షీ అండ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V2 ఏం చేద్దామంటే షీ రోట్. రోట్ అనేది V2 వర్డ్. షీ రోట్ ఆబ్జెక్ట్ అనేది ఏ లెటర్ తీసుకున్నాం. ఇప్పుడు పూర్తిగా సెంటెన్స్ చదవండి. షీ రోట్ ఏ లెటర్. మరి ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తే ఎలా గుర్తుపట్టాలి, ఇది సింపుల్ పాస్ట్ టెన్సా లేదా సింపుల్ ప్రజెంట్ టెన్సా? కన్ఫ్యూజ్ అవుతుంది. నేను పార్ట్ 1 వీడియోలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్వామి. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటే రకంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కాదు. ఇక్కడ వర్బ్ చూసుకోండి మీరు. ఇక్కడ వర్బ్ అనేది V2 ఫామ్ లో ఉంటుంది, రోట్. పాస్ట్ ఫామ్ ఇది. అక్కడ ప్రజెంట్ టెన్స్ లో ప్రజెంట్ ఫామ్ గా ఉంటుంది, లాస్ట్ కు ING అని ఉంటుంది. అది ప్రజెంట్ ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ చూసుకోండి, సబ్జెక్ట్ షీ, వర్బ్ రోట్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉన్నట్లయితే దానిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. ఇప్పుడు దీనిని ఈ షీ రోట్ ఏ లెటర్ ఈ సెంటెన్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవిని రాయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఏముంది, ఏ లెటర్. యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ రాయండి స్వామి, ఏ లెటర్. ఏ లెటర్. ఇక్కడ ఈ రెండిట్లో నుంచి అంటే ఈ 2 హెల్పింగ్ వర్డ్స్ లో నుంచి మనం ఏదన్నా ఒకటే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాను మీకు, లెటర్. ఇక్కడ ఈ లెటర్ అనేది ఓన్లీ సింగులర్ వర్డ్. మరి ప్లూరల్ వర్డ్ అయితే ఏంది, ఇక్కడ ఎస్ ఉన్నట్లయితే లెటర్స్ అవుతుంది కదా,
ప్లూరల్ వర్డ్ అన్నట్టు అది. ఆ ప్లూరల్ వర్డ్ తర్వాత మనం వర్బ్ వాడాలి. ఇది ఓన్లీ సింగులర్ వర్డే కదా, ఎస్ లేదు కాబట్టి వాజ్ అనేది వాడాలి. సింగులర్ తర్వాత వాజ్, ప్లూరల్ వర్డ్స్ తర్వాత వర్, గుర్తుంచుకోండి. ఇక్కడ వాజ్. ఇప్పుడు పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఈ వర్బ్ ఏ విధంగా ఉంది, V2 ఫామ్ లో ఉంది. మనం ఏం చేయాలి, V3 ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు రోట్ ని V3 ఫామ్ లో మనం ఏమంటామంటే రిటర్న్. ఇది కూడా పాస్ట్ కదా, రోట్ అనేది కూడా పాస్ట్ కానీ అది V2 ఫామ్. రిటర్న్ అనేది కూడా పాస్ట్ ఫామే, అది V3 ఫామ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ బై అనేది కంపల్సరీ యూజ్ చేయాలి, మర్చిపోవద్దు. ఇక్కడ ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి, యాక్టివ్ వాయిస్ యొక్క ఏవి ఏముంది, సబ్జెక్ట్ షీ ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో షీ కాస్త హర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్ గా చూసుకోండి. షీ రోట్ ఏ లెటర్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏమైంది, ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్. ఏ లెటర్ వాజ్ రిటర్న్ బై హర్. ఇలా గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు అవి ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అనేవి ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్ అనేది క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిండు. ఎలా అంటే ద క్యాట్ కిల్డ్ ద ర్యాట్. ఓకే, నేను సింపుల్ గా చెప్తున్నాను వినండి. ద క్యాట్ కిల్డ్ ద ర్యాట్. ఇప్పుడు ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది ఏ విధంగా గుర్తు పెట్టాలంటే, ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలి స్వామి అని. ఇక్కడ ద క్యాట్ అనేది సబ్జెక్ట్. ఓకే, యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అనేది ద క్యాట్. అండ్ కిల్డ్ ఏదైతే ఉందో అది వర్బ్. ది ర్యాట్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ విధంగా ఉన్నట్లయితే ఇక్కడ ఇది పాస్ట్ వర్బ్ అని చెప్పాను. పాస్ట్ వర్బ్, ద సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ ఉన్నట్లయితే దానిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని అంటాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఆ స్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని మనం ఈ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏముంది, ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఏదైతే ఉందో దానిని ఫస్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఏముంది, ద ర్యాట్ ఇక్కడ రాయండి. ద ర్యాట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్డ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్డ్ ఏంటి, రెండే, వాజ్ ఆర్ వర్. ఇక్కడ ర్యాట్ అనేది సింగులర్ వర్డ్ ముందు, సింగులర్ వర్డ్ తర్వాత మనం వాజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ప్లూరల్ వర్డ్ అయితే ఇప్పుడు ఇక్కడ ర్యాట్ ప్లేస్ లో ఇక్కడ లాస్ట్ ఎస్ అని ఉంది అనుకోండి. ఎస్ ఉంటే ర్యాట్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ వర్ వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి. ఇది సింగులర్ వర్డ్ కాబట్టి వాజ్ అనేది మనం యూజ్ చేసాం. ఓకే, ద ర్యాట్ వాజ్. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ వర్బ్ ని మనం, ఇది V2 అండ్ V3 ఏంటి, కిల్డ్ కు. V3 కూడా అదే కిల్డే. ఓకే, కిల్డ్. నెక్స్ట్ బై యూజ్ చేయాలి కంపల్సరీ, బై. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి, ది క్యాట్ అని ఉంది. మన సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి, ఎందుకంటే అది ఒక నేమ్ కాబట్టి, ఒక ఎనిమల్ నేమ్. ఓకే, ద క్యాట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ది క్యాట్. ద ర్యాట్ వాజ్ కిల్డ్ బై ది క్యాట్. ఓకే, గుర్తుంచుకోండి. దాని ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది మీకు. క్వశ్చన్ పేపర్ లో ఈ నెగటివ్ వర్బ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, నేను 3 టైప్స్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ టైప్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ ఈ విధంగా ఇస్తాడు. సెకండ్ టైప్ ఏమి ఇస్తారంటే యాక్టివ్ వాయిస్, హీ. ఇప్పుడు హీ అనేది ఏంటండి, హీ అనేది సబ్జెక్ట్, అది మీకు తెలుసు. ఓకే, మరి ఈ డిడ్ నాట్ రిపేర్ అనేది వర్బే, కానీ ఇది నెగటివ్ వర్బ్స్ ఇవి. డిడ్ నాట్ వచ్చిందంటే అది నెగటివ్, ఇది రిపేర్ అనేది నెగటివ్ వర్బ్ ఇది. అండ్ ఇక్కడ ఇది ద కార్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు దీనిని మనం ఎలా గుర్తుపట్టాలి సింపుల్ పాస్ట్ టెన్స్ అని? ఎలా అంటే నేను ఒకటే చెప్తాను, డిడ్ నాట్ రిపేర్ అంటే అది పాస్ట్ ఫామే. ఓకే, మీరు పాస్ట్ ఫామ్ ని ఐడెంటిఫై చేస్తేనే
అది సింపుల్ పాస్టా సింపుల్ ప్రజెంట్ అనేది తెలుస్తుంది మనకు. ఓకే, మరి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, పాస్ట్ ఫామ్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అది సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏ విధంగా ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి మనం ఫస్ట్. మరి ఇక్కడ ఈ నెగటివ్ వర్బ్ ఇచ్చారు కదా సార్ అంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవిని ప్యాసివ్ వాయిస్ లో ఫస్ట్ రాయాలి, ద కార్. అదే ఉంది కదా ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ చేసాం మనం ప్యాసివ్ వాయిస్ లో. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, హెల్పింగ్ వర్డ్ యూజ్ చేయాలి, వాజ్ వస్తుంది ఇక్కడ, వాజ్ ఆర్ వర్ యూజ్ చేయాలి కదా. ఇక్కడ కార్ అనేది సింగులర్ వర్డ్ కాబట్టి సింగులర్ వర్డ్ తర్వాత మనం ఓన్లీ వాజ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వర్బ్ ని పాస్ట్ ఫామ్ గా రాయాలి. ఎలా, ఇక్కడ చూడండి, డిడ్ నాట్ రిపేర్. డిడ్ నాట్, ఈ డిడ్ నాట్ రెండు రాయదు, ఏదైనా ఒకటి రాయాలి. నాట్ తీసుకోండి, నాట్. రిపేర్ కి పాస్ట్ ఫామ్ ఏంటి, రిపేర్ కి పాస్ట్ ఫామ్ వచ్చేసి రిపేర్డ్, రిపేర్డ్. బై కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవిని ఇక్కడ ఆబ్జెక్ట్ చేయాలి ప్యాసివ్ వాయిస్ లో. హీ కాస్త హిమ్ అవుతుంది, హీ కాస్త హిమ్ అవుతుంది. షీ ఉంటే హర్ అవుతుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ద కార్ వాజ్ నాట్ రిపేర్డ్ బై హిమ్. ఓకేనా, అండ్ ఇక్కడ నెక్స్ట్ థర్డ్ టైప్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాడు థర్డ్ టైప్ లో, ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ డిడ్ హీ బ్రేక్ ద విండో, డిడ్ హీ బ్రేక్ ద విండో. మరి ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ లో ఇస్తే ఏ టెన్స్ అనేది గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ నేను క్లియర్ గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిడ్ అనేది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి ఏదో ఒకటి ఇస్తాడు, అది అటు పక్కకు కూర్చోండి. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ కిందకి తీసుకుంటాం మనం. ఓకేనా, హీ అనేది సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అండ్ బ్రేక్ అనేది వర్బ్ కిందికి వస్తుంది, బ్రేక్. అండ్ ద విండో అనేది ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. అవునా, మనం ఏ క్వశ్చన్ వచ్చినా ఎగ్జామ్ లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా ఈ విధంగా రాసుకోవాలి మనం. సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, అండ్ హెల్పింగ్ వర్డ్స్ ఇంకేమైనా ఉన్నాయని చూసి ఫస్ట్ రాసుకొని మనం అది స్ట్రక్చర్ ప్రకారం ఏ టెన్స్ అనేది గుర్తుపట్టాలి. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్బ్ మెయిన్ గా చూసుకోవాలి. ఈ మూడు ఉన్నట్లయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ మూడు ఉన్నట్లయితే మనకు రెండు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ అన్న కావాలి ఈ టెన్స్ అనేది, సింపుల్ పాస్ట్ టెన్స్ అన్న కావాలి. మరి ఇక్కడ వర్బ్ చూసుకోవాలి, అది తెలవాలంటే మనం ఇక్కడ బ్రేక్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇది పాస్ట్ ఫామ్ బ్రేక్. ప్రజెంట్ ఫామ్ అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకోవాలి. ఇది పాస్ట్ కాబట్టి ఏం తీసుకోవాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ తీసుకోవాలి. డన్. మరి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డిడ్ అనేది ఉంది, ఈ డిడ్ ఉన్నట్లయితే మనం ఫస్ట్ హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి. ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్న హెల్పింగ్ వర్డ్స్ ఏంటి, రెండు ఉన్నాయి, వాజ్, వర్. మరి రెండిట్లో ఏం తీసుకోవాలంటే వాజ్ తీసుకోండి. ఎలా చెప్పారు అంటే ద విండో, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవిని ఇక్కడ సబ్జెక్ట్ చేస్తాం కదా ప్యాసివ్ వాయిస్ లో. ఓకే, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవిని ఇక్కడ సబ్జెక్ట్ చేశాను. ఇక్కడ ద విండో అనేది సింగులర్ వర్డ్ కి మనం వాజ్ యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. వాజ్ ద విండో. ఇప్పుడు ఏమైంది, ద విండో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్డ్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, వర్బ్ ని చేంజ్ చేయాలి. ఇది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీనికి V3 ఫామ్ ఏంటి, V3 ఫామ్ ఏమంటారు, పాస్ట్ ఫామ్ వచ్చేసి బ్రోకెన్ అంటారు పాస్ట్ లా. బ్రోకెన్ బై, ఇక్కడ ఏముంది, హీ, సబ్జెక్ట్ అనేది హీ ఉంది, ఇక్కడ ఏమవుతుంది, హిమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, వాజ్ ద విండో బ్రోకెన్ బై హిమ్. క్లియర్ గా ఈ మూడు టైప్స్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, మనకు క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇవ్వచ్చు, లేకుంటే ఈ విధంగా నెగటివ్ వర్బ్స్ అనేవి ఇచ్చి కొద్దిగా కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేదా క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ లో హెల్పింగ్ వర్డ్ ఫస్ట్ రాయాలి, గుర్తుంచుకోండి. ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది,
వర్బ్ అనేది ఇక్కడ పాస్ట్ ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, డన్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు అనేది మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది డిస్కస్ చేసాం స్వామి. ఇక్కడ ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంది. సబ్జెక్ట్, ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ రెండు ఉన్నాయి, వాజ్, వర్. ఓకే, అండ్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే వర్బ్ ది ప్రజెంట్ ఫామ్ లో ఇస్తాడు. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ ఇస్తాడు. ఈ స్ట్రక్చర్ ఉన్నట్లయితే క్వశ్చన్లో, ఇచ్చిన క్వశ్చన్లో ఈ స్ట్రక్చర్ అవపడితే మీకు దానిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి తీసుకోండి. తీసుకొని ప్యాసివ్ వాయిస్ లో మనకు ఈ స్ట్రక్చర్ గా ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి, హెల్పింగ్ వర్డ్స్, బీయింగ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే ఇక్కడ క్వశ్చన్ లో ప్రజెంట్ వర్బ్ ఇస్తే ప్యాసివ్ వాయిస్ లో మనం పాస్ట్ వర్బ్ రాయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. సింపుల్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చన్ లో ప్రజెంట్ వర్బ్ ఇస్తాడు, ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ లో ఆన్సర్ లో పాస్ట్ వర్బ్ రాయాలి. డన్. ఇక్కడ బై అనేది కంపల్సరీ యాడ్ చేయాలి అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి. ఓకే, మీకు ఐడియా ఉంది కదా. డన్. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ కి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఐ, సబ్జెక్ట్ ఐ. ఎగ్జాంపుల్ చెప్తున్నాను క్వశ్చన్. అండ్ ఇక్కడ ఐ, ఇక్కడ వాజ్ వస్తుందా, వర్ వస్తుందా? ఇక్కడ ఐ అనేది సింగులర్ వర్డ్, అంటే ఐ అంటే నేను అని అర్థం కదా. అంటే నేను అంటే ఒక్కలనే కదా, కాబట్టి మనం వాజ్ యూజ్ చేస్తాం. ఐ వాజ్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. ప్రజెంట్ ఫార్మ్ అంటే ఇక్కడ నేను ఐ వాజ్ కట్టింగ్, ఆబ్జెక్ట్ నేను an apple, an apple. ఓకే, యాక్టివ్ వాయిస్ అనేది ఈ విధంగా ఉందండి, ఐ వాజ్ కటింగ్ అన్ యాపిల్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అవపడ్డప్పుడు మీరు దేని దానికి రాసుకోవాలి. ఇక్కడ ఏంటి, ఐ అనే సబ్జెక్ట్, వాజ్ వర్ అంటే హెల్పింగ్ వర్డ్స్, కట్టింగ్ అనేది ప్రజెంట్ వర్బ్ అన్నట్టు. కట్టింగ్ ఐఎన్జి వస్తే అది ప్రజెంట్ వర్బే అవుతుంది. అండ్ యాపిల్, యాపిల్ అనేది ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందికి వస్తుంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఈ టెన్స్ ప్రకారమే తీసుకోవాలి ఆన్సర్ రాసేటప్పుడు. డన్. ఇప్పుడు ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి రాయాలి. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఏంటి, an apple, an apple. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్డ్స్ లో రెండుకి ఒకటి చూజ్ చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ లో హెల్పింగ్ వర్డ్స్ వాజ్ యూజ్ చేసాం, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్డ్. స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ ఉన్నాయి ప్యాసివ్ వాయిస్ లో కూడా. మరి వాజా వర్ యూజ్ చేసేది an apple. an apple అంటే ఒకటే యాపిల్ కదా, సింగులర్ కాబట్టి మనం వాజ్ అనేది యూజ్ చేస్తాం. an apple was. ఇక్కడ బీయింగ్ అనేది స్ట్రక్చర్ ప్రకారం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. బీయింగ్, ఇక్కడ పాస్ట్ వర్బ్, ఇక్కడ క్వశ్చన్ లో ప్రజెంట్ వర్బ్ ఇస్తాడు. ఏమి ఇచ్చిండు, కట్టింగ్ అని ఇచ్చిండు. ఇక్కడ పాస్ట్ మీరు చాలా మంది కట్టెడ్ అని రాస్తారు, కట్టెడ్ అనేది ఉండదు. ఓకే, అది సెంటెన్స్ పూర్తిగా రాంగ్ అవుతుంది. ఇక్కడ కట్టింగ్ అనేది ఇస్తే పాస్ట్ వర్బ్ అనేది మీరు కట్ అని రాయండి, కట్. అండ్ ఇక్కడ బై అనేది స్ట్రక్చర్ ప్రకారం కంపల్సరీ రాయాలి. సబ్జెక్ట్ ఆఫ్ ఏవి, సబ్జెక్ట్ ఏవి యొక్క సబ్జెక్ట్ వచ్చేసి ఐ ఉంది. ఇక్కడ ఐ కాస్త ఇక్కడ మీ అవుతుంది. మీ అంటే నేను, ఐ అన్నా ఒకటే, మీ అన్నా ఒకటే, కానీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసేటప్పుడు అది చేంజ్ అవుతుంది వర్డ్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఫుల్ సెంటెన్స్, an apple was being cut by me. ఓకేనా, ఇది యాక్టివ్ వాయిస్ లో ఇస్తే మనం ప్యాసివ్ వాయిస్ లో ఈ స్ట్రక్చర్ ని ఏ విధంగా అయితే ఉందో మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీకు ఫుల్ మార్క్స్ పడతాయి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లో నుంచి. ఓకే, ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం మనం. ఇక్కడ ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, 3 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఎగ్జామ్ లో ఈ 3 టైప్స్ లో నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ టైప్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఇక్కడ చూడండి మీకు నోట్స్ లో ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయండి. ఓకే, నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి స్వామి.
మీరు నోట్స్ అనేది చాలా ఎక్కువ ప్రైస్ అనుకుంటున్నారు కదా, అందరూ చూడండి 50 రూపీస్కి నేను నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, చాలా తక్కువ ప్రైస్కే నేను ఈ నోట్స్ అనేది క్లియర్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో సెక్షన్ ఏ సెక్షన్ బి టోటల్గా నేను నోట్స్లో కవర్ చేశాను. ఓకే, మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ వీడియో ఉంటుంది, నోట్స్ డౌన్లోడ్ అని. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది. నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్వామి, ఇక్కడ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ అమౌంట్ పే చేసి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఓకే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ అనేది, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ క్వశ్చన్లో ఈ విధంగా ఇస్తుంటాం. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను కదా సింపుల్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ సింపుల్ కంటిన్యూస్ టెన్స్ అని. మరి ఎగ్జామ్లో ఎలా గుర్తుపడతారు? ఇక్కడ ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా, యాక్టివ్ వాయిస్కి సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మీరు దాని యొక్క స్ట్రక్చర్ అనేది రాసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ ఈ దే అనేది సబ్జెక్ట్, ఈ విధంగా రాసుకోవాలి. ఇక్కడ వర్ అంటే ఈ వర్ అనేది హెల్పింగ్ వర్డ్స్ లో నుంచి తీసుకున్నాం, అంటే వాజ్ వర్ అంటే ఈ రెండు హెల్పింగ్ వర్డ్స్ లో నుంచి వర్ అనేది తీసుకున్నాం. ప్లేయింగ్, ప్లేయింగ్ ఐఎన్జి ఉందంటే అది ప్రజెంట్ వర్బ్ అవుతుంది, గుర్తుంచుకోండి ప్రజెంట్ వర్బ్ అవుతుంది. ఇక్కడ చెస్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇలా మనం రాసుకోవాలి. దేని దానికి సబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి అనేది రాసుకున్న తర్వాత ఆ స్ట్రక్చర్ అనేది ఇచ్చిన క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా అయితే ఉందో దాన్ని మనం గుర్తుంచుకొని అది ఏ టెన్స్ కిందికి వస్తుందో ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్డ్, ప్రజెంట్ వర్బ్, ఆబ్జెక్ట్ ఇలా ఉన్నట్లయితే ఏం చెప్పాను? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పాసివ్ వాయిస్. ఇప్పుడు ఇంతకుముందు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను కదా, అందులో పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాయాలి. ఇక్కడ చూడండి స్వామి, ఇక్కడ చెస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, చెస్. నెక్స్ట్ హెల్పింగ్ వర్డ్ తీసుకోవాలి. హెల్పింగ్ వర్డ్ ఏం తీసుకుంటారు? వాజ్, బర్రా. చెస్ అనేది ఓన్లీ సింగులర్ వర్డ్ కాబట్టి ఇక్కడ మీరు వాజ్ అనేది తీసుకోవాలి. చెస్ వాజ్. బీయింగ్, బీయింగ్ అనేది స్ట్రక్చర్ ప్రకారం కంపల్సరీ తీసుకోవాలి, మర్చిపోవద్దు. హెల్పింగ్ వర్డ్ యూజ్ చేసిన తర్వాత బీయింగ్ అనే వర్డ్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ వర్బ్, ఈ ప్రజెంట్ వర్బ్ ఏదైతే ఉందో, ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రకారం ప్రజెంట్ వర్బ్ కాస్త పాసివ్ వాయిస్ లో పాస్ట్ వర్బ్ గా మారుతుంది. ఇక్కడ ప్లేయింగ్, ప్లేయింగ్ కాస్త పాస్ట్ వర్బ్ వచ్చేసి ప్లేడ్, ప్లేడ్. నెక్స్ట్ బై అనేది యూజ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ఏది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దెమ్, దెమ్ అని ఎందుకు రాసాము నేను? దే కాస్త పాసివ్ వాయిస్ లో దెమ్ అవుతుంది, గుర్తుంది కదా ఇది. డన్. ఇక చూసుకోండి, దే వర్ ప్లేయింగ్ చెస్. ఇక్కడ పాసివ్ వాయిస్ ఏమైంది? చెస్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. ఓకే, ఇప్పుడు సెకండ్ టైప్ క్వశ్చన్ చూడండి. ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఫుడ్. ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్డ్, అంటే ఈ రెండు వర్డ్స్ లో నుంచి మనం హెల్పింగ్ వర్డ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ నాట్ ఈటింగ్, నాట్ ఈటింగ్ అంటే ఇది నెగటివ్, నెగటివ్ ప్రజెంట్ వర్బ్, నెగటివ్ ప్రజెంట్ వర్బ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఈటింగ్ అనేది ప్రజెంట్ వర్బ్, ఇదైతే ఐడియా ఉంది కదా. దీని ముందు నాట్ ఉంది కాబట్టి ఇది నెగటివ్ ప్రజెంట్ వర్బ్ అవుతుంది. సో ఇది ఫుడ్ అనేది మనకు యాజ్ యూజువల్ గా ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. ఓకే, ఇక చూడండి, సబ్జెక్ట్ ఉంది మనకు, హెల్పింగ్ వర్డ్స్ ఉన్నాయి, అండ్ నెగటివ్ ప్రజెంట్ వర్బ్. నెగటివ్ ప్రజెంట్ వర్బ్ వచ్చిన మనం స్ట్రక్చర్ ప్రకారం చూసుకుంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకే వస్తుంది. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ కాస్త పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అవుతుంది, అండ్ హెల్పింగ్ వర్డ్స్ లో నుంచి మనం వాజ్ అనేది తీసుకోవాలి. ఎందుకు? ఫుడ్ అనేది సింగులర్ వర్డ్, ఓకే, అందుకని వాజ్ తీసుకున్నాను. నెక్స్ట్ హెల్పింగ్ వర్డ్ యూజ్ చేసిన తర్వాత బీయింగ్ అనేది స్ట్రక్చర్ ప్రకారం కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ
ఇక్కడ నెగటివ్ ప్రజెంట్ వర్బ్ ఉంది, నెగటివ్ ప్రజెంట్ వర్బ్ ఉంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఇక్కడ ఏం చేసాం, మనం ప్రజెంట్ వర్బ్ ని ప్యాసివ్ వాయిస్ లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రకారం ఏం చేయాలి, పాస్ట్ వర్బ్ గా మార్చాలి. అంటే ఈటిని ఈటెన్, ఈటెడ్ అనద్దు, ఈటెడ్ అనద్దు పాస్ట్ లా, ఈటెన్. ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి నెగటివ్ యాజ్ యూజువల్ గా తీసుకోవాలి. నాట్ ఈటెన్ నెగటివ్ ప్రజెంట్ వర్బ్ కాస్త నెగటివ్ పాస్ట్ వర్బ్ గా మారింది, గుర్తుంచుకోండి. రాసిన తర్వాత బై అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ అయి ఉంది, ఇక్కడ ఏమవుతుంది, మీ అవుతుంది. ఓకేనా, దాని ఇక్కడ చూసుకోండి. ఫుడ్ వాజ్ బీయింగ్ నాట్ ఈటెన్ బై మీ. ఈ విధంగా ఎగ్జామ్లో క్లియర్గా మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, క్లియర్గా మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చింది, ఇక్కడ చూసుకోండి. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చిండు, ఇక్కడ ఏ విధంగా రాయాలి మరి, వై వర్ యూ చీటింగ్ మీ, వై వర్ యూ చీటింగ్ మీ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వై వచ్చినప్పుడు వై, వెన్, వేర్ అది వచ్చినప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఏ విధంగా ఉందో ఫస్ట్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో రాయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మన స్ట్రక్చర్ ప్రకారం ఇది హెల్పింగ్ వర్డ్స్ లో నుంచే వచ్చింది, వాజ్ వర్ లో నుంచి ఈ తీసుకున్నారు. యు అనేది సబ్జెక్ట్, చీటింగ్ అనేది ప్రజెంట్ వర్బ్ అవుతుంది, మీ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఓకే, మన అన్ని స్ట్రక్చర్ ప్రకారం అన్నాయి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్డ్స్ ఉన్నాయి, ప్రజెంట్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఏమవుతుంది అప్పుడు, దీని గురించి పట్టించుకోవద్దు మనం, ఓన్లీ వీటి గురించి. క్వశ్చన్ ట్యాగ్ లో ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఉంది కదా. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆబ్జెక్ట్ మీ ఉంది కదా, ఇక్కడ ఐ అవుతుంది, వై ఐ. నెక్స్ట్ హెల్పింగ్ వర్డ్ ఇక్కడ వర్ కదా, మనం ఏం చేయాలి, వాజ్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్. వై ఐ వాజ్ బీయింగ్, వై ఐ వాజ్ బీయింగ్. ఇక్కడ ప్రజెంట్ వర్బ్ కాస్త ఇక్కడ పాస్ట్ వర్బ్ అవుతుంది. చీటింగ్ కి పాస్ట్ వచ్చేసి చీటెడ్, బై యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. యూని యు అనే రాస్తాం. ఓకే, యూని యు అనే ఇక్కడ రాస్తాం. క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ. ఓకే, క్వశ్చన్ ట్యాగ్ కంపల్సరీ రాయాలి. ఇంతకుముందు నేను సింపుల్ పాస్ చెప్పేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ వేయలేదు, ఫుల్ స్టాప్ అని పెట్టాను, అది చిన్న మిస్టేక్ అయింది. క్వశ్చన్ ట్యాగ్ అనేది కంపల్సరీ వేయాలి. ఓకే, ఈ విధంగా చూసుకోండి. వై ఐ వాజ్ బీయింగ్ చీటెడ్ బై యూ. ఓకేనా, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్ గా నేర్చుకోండి. మీకు ఎగ్జాంపుల్స్ తో సహా నేను నోట్స్ లో అవైలబుల్ గా ఉంచాను. ఓకే, నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఈ పాస్ట్ టెన్స్ లో లాస్ట్ అనేది. ఓకే, నేను పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పాను, ఇంతకు ముందు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను. ఇది లాస్ట్ టెన్స్ అండి. పాస్ట్ టెన్స్ లో ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్, యాడ్, అంటే హెల్పింగ్ వర్డ్ ఓన్లీ యాడే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో మీకు హెల్పింగ్ వర్డ్ యాడ్ అనేది అవపడింది అనుకోండి, మీరు డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకే వస్తుంది అని. ఓకే, నెక్స్ట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, అంటే వర్బ్ అనేది పాస్ట్ లో ఇస్తాడు. ఓకే, పాస్ట్ ఫార్మ్ ఇస్తాడు. ఇక్కడ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇచ్చిన స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడనే తెలిసిపోతుంది. యాడ్, హెల్పింగ్ వర్డ్ యాడ్ అనేది యాక్టివ్ వాయిస్ లో అవపడిందంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకే తీసుకోవాలి. డన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి, అంటే ఏవి యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ రాయాలి. ఇక్కడ హ్యాడ్ అండ్ బీన్, యాడ్ బీన్. ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వర్డ్ యాడ్ ఉంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఈ యాడ్ కి ఈ బీన్ అనేది అప్లై చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మరి ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ
ఇక్కడ పాస్ట్ ఉంది, ఇక్కడ పాస్ట్ ఉంది. అంటే క్వశ్చన్ లో ఏ విధంగా అయితే ఇస్తాడో ఈ ఆన్సర్ లో కూడా అదే విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ బై అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి. ఓకే, డన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, ఇక్కడ హ్యాడ్ అనేది కంపల్సరీ రాయాలి. క్వశ్చన్ లో ఉంటుంది మీకు, ఈ హ్యాడ్ బ్రాట్ ఆబ్జెక్ట్ అనేది 2 పెన్స్ అనుకోండి, 2 బుక్స్ అనుకోండి, ఏవేనా క్వశ్చన్ లో ఏ విధంగా ఇస్తే అది ఒకసారి కండిషన్ చూసుకోండి. ఇప్పుడు దీనిని మనం ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ని ఇక్కడ సబ్జెక్ట్ చేయాలి. అక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, 2 పెన్స్ అనేది ఉంది. 2 పెన్స్ తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం హ్యాడ్ బీన్ అనేది కంపల్సరీ రాయాలి. హ్యాడ్ బీన్ ఇక్కడ ప్లస్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. క్వశ్చన్ లో పాస్ట్ ఫామ్ ఏ విధంగా ఇచ్చిండో ఇక్కడ ఆన్సర్ లో కూడా అదే విధంగా రాయాలి. బ్రాట్ ఇక్కడ ఏముంది, బై. సబ్జెక్ట్ ఆఫ్ ఏవి యొక్క సబ్జెక్ట్ ఏముంది, హీ ఉంది. ఇక్కడ ఏమవుతుందండి, ప్యాసివ్ వాయిస్ లో హిమ్ అవుతుంది. హీ కాస్త హిమ్ అవుతుంది. ఓకే, ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. హీ హ్యాడ్ బ్రాట్ 2 పెన్స్. ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం 2 పెన్స్ హ్యాడ్ బీన్ బ్రాట్ బై హిమ్. ఓకే, నేను ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీకు ఏ విధంగా అయితే ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశానో స్ట్రక్చర్ ప్రకారమే నేర్చుకోండి. ఆ స్ట్రక్చర్ అనేది గుర్తుంటే మనం ఈజీగా ఈ విధంగా రాసుకోవచ్చు. చాలా మంది బట్టి పడుతూ ఉంటారు స్వామి, ఎటువంటి బట్టి పట్టకుండా ఈ స్ట్రక్చర్ ఈజీగా అర్థమవుతుంది. మీకు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. మనకి ఈ విధంగా రాసుకోవచ్చు క్లియర్ గా. ఇక్కడ చూసుకోండి స్వామి, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో నేను చెప్తున్నాను అండి, ఓన్లీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ రెండే ఫ్యూచర్ టెన్స్ లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాలి, అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా, మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ అనేవి ఏం చెప్పలేదంటే మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది. సో వీడియో అనేది వారికి లెంతీ అవుతుంది. సో ఏంటంటే మీరు వీడియో అనేది లెంతీ అవుతే నేను చూస్తున్నాను, మీరు వీడియో అనేది స్కిప్ చేసి చూస్తున్నారు. అలా చూసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఈ టాపిక్ అనేది నేను క్లారిటీగా ఏం చెప్తున్నానో మిస్ అవుతారు. కాబట్టి నేను ఎగ్జాంపుల్స్ అనేవి నేను మీకు నోట్స్లో అవైలబుల్గా ఉంచాను, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది ఏ విధంగా గుర్తుపట్టాలంటే దీని యొక్క స్ట్రక్చర్ చూసుకోండి. సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్వశ్చన్లో యాక్టివ్ వాయిస్లో విల్ లేదా షెల్ ఈ 2 హెల్పింగ్ వర్డ్స్ అనేవి ఏదైనా ఒకటి అవపడితే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కిందకే తీసుకోండి. ఓకే, ఫ్యూచర్ టెన్స్ అనే ఐడియా ఉంచుకోండి అంతే. విల్, షెల్ అంటే ఫ్యూచర్ టెన్స్. డన్. నెక్స్ట్ వర్బ్ అనేది V1 ఫామ్ లో ఇస్తాడు. ఫస్ట్ ఫామ్ వర్బ్ ఫామ్స్ లో V1 ఉంటుంది, V2, V3, V4, V5 కూడా ఉంటుంది, కానీ V5 ఎక్కువ యూజ్ చేయరు. V1, V2, V3, V4 ఉంటుంది కదా. ఆ వర్బ్ ఫామ్స్ లో V1 ఫామ్ అనేది ఇక్కడ ఇస్తాడు. ఓకే, అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్. దాని ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఇక్కడ నెక్స్ట్ విల్ ఆర్ షెల్ ఉంటుంది కదా. ఈ విల్ ఆర్ షెల్ కి ఏం లేదు, బి అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం ప్యాసివ్ వాయిస్ లో. ఇక్కడ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఇక్కడ V1 ఫామ్ ఇస్తే దానికి పాస్ట్ ఫామ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బై అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్లియర్ గా చూసుకోండి. ఐ అనేది సబ్జెక్ట్. ఐ షెల్ కట్ an apple. I shall cut an apple. ఓకే, మరి ఇక్కడ షెల్, విల్ ఏ విధంగా తీసుకోవాలి అంటే షెల్ అనేది మనం ఇక్కడ ఇది సింగులర్ తర్వాత వాడతాం. మనం సింగులర్ వర్డ్స్ తర్వాత షెల్ అనేది వాడతాం. ఈ విల్ అనేది మనం ప్లూరల్ వర్డ్స్ తర్వాతనే వాడతామండి, యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఐ షెల్ కట్ అన్ యాపిల్ అని ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఇక్కడ రాయాలి ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ లో. అండ్ యాపిల్. మరి ఇప్పుడు విల్ వస్తుందా, షెల్ వస్తుందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పాను మరి సార్ ఇక్కడ యాపిల్ అనేది సింగులర్ వర్డే కదా,
సింగులర్ వర్డ్ తర్వాత మనకు షెల్ వస్తుందని రాస్తారు. అండ్ యాపిల్ షెల్ రాదు. ఇక్కడ గుర్తుంచుకోండి, క్వశ్చన్లో మనకు షెల్ ఆల్రెడీ వచ్చింది. అండ్ ఇక్కడ అన్ యాపిల్ షెల్, అది సెంటెన్స్ అనేది కొద్దిగా రాంగ్ అవుతుంది. ఇది కూడా గమనించాలి మీరు. మరి సెంటెన్స్ చదివే కొద్దీ మీకు ఇది తప్ప రైట్ అనేది ఐడియా వస్తుంది అక్కడనే. ఇక్కడ అన్ యాపిల్ షెల్, ఇక్కడ చూడండి అన్ యాపిల్ విల్, అన్ యాపిల్ విల్. ఓకే, ఇక్కడ విల్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక్కడ బి యాడ్ చేయాలి. అండ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, ఇక్కడ కట్ అనే దానికి పాస్ట్ ఫామ్ ఏముంటుంది? కట్టెడా? కట్టెడ్ ఉండదు. ఓకే, కట్ పాస్ట్ ఫామ్ కూడా కట్టే. ఓకే, పాస్ట్ ఫామ్ కూడా కట్ అనే రాయండి. ఇక్కడ బై కాబట్టి బై. సబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఏంటి? ఐ కాస్త ఇక్కడ మీ అవుతుంది. డన్. ఇక్కడ అన్ యాపిల్ విల్ బి కట్ బై మీ. ఓకే, విల్ బి కట్ బై మీ. గుర్తుంచుకోండి క్లియర్గా. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ గుర్తుండాలి మనకు. అండ్ ఈ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో గుర్తుంచుకోండి. ఓకేనా? క్లియర్గా ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టెన్స్. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ అనేవి మీకు నోట్స్లో అవైలబుల్గా ఉన్నాయి, నేర్చుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, లాస్ట్ టెన్స్ ఆఫ్ ది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి స్వామి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది లాస్ట్ టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. ఇక్కడ క్లియర్గా మనకు ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఉంది, విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను నేను, ఫ్యూచర్ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ అనేది ఫ్యూచర్ టెన్స్ అనేది ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి విల్ లేదా షెల్ మీకు క్వశ్చన్ లో అవపడితే దానిని ఫ్యూచర్ టెన్స్ కిందకి తీసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ విల్ ఆర్ షెల్ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తీసుకోండి. ఒకవేళ ఈ విల్ షెల్కి హ్యావ్ అనేది ఉన్నట్లయితే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి తీసుకుంటాం. గుర్తుంచుకోండి. ఈజీగా ఈ స్ట్రక్చర్ మొత్తం గుర్తుండకుండా ఈ రెండు ఒకటి చూసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. దాని ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి, విల్ ఆర్ షెల్, హ్యావ్. ఇక్కడ బీన్ ఒకటే యాడ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ప్రకారం యాజ్ ఇట్ ఈజీగా ఇక్కడ రాసి మళ్ళీ దీనికి బీన్ అనేది ఒక హెల్పింగ్ వర్డ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి. ఇక్కడ క్వశ్చన్ లో ఏదైతే పాస్ట్ ఫామ్ ఇస్తాడో అదే యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఓకే, డన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తోటి ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఐ షెల్ హ్యావ్ రెడ్ ద బుక్. ఐ షెల్ హ్యావ్ రెడ్ ద బుక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? ద బుక్. విల్ ఆర్ షెల్ అంటే ద బుక్ విల్ అన్నట్టు, విల్ తీసుకోవాలి. ఎప్పుడు చూసుకోండి ఫ్యూచర్ టెన్స్ లో మీకు ఫ్యూచర్ ఏ టెన్స్ అయినా తీసుకోండి, మీకు ప్యాసివ్ వాయిస్ లో విల్ ఆర్ షెల్ లో ఓన్లీ విల్లే మనం యూజ్ చేస్తాం. షెల్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తామండి. ఇక్కడ ఓన్లీ ప్యాసివ్ వాయిస్ లో మనం విల్ అనేది యూజ్ చేస్తాం కంపల్సరీ. ద బుక్ విల్ హ్యావ్ బీన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ద బుక్ విల్ హ్యావ్ బీన్ పాస్ట్ ఆఫ్ ది వర్బ్ ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా రాయండి. ఇక్కడ బై ఉంది కదా, బై. సబ్జెక్ట్ ఆఫ్ ఏవి, ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి ఉంది? ఐ ఉంది. ఇక్కడ ఏమవుతుంది? మీ అవుతుంది. ఓకే, ఐ కాస్త మీ అవుతుంది, షీ కాస్త హర్, హీ కాస్త హిమ్, దే కాస్త దెమ్. ఇది గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు ఈ విధంగా ఐ షెల్ హ్యావ్ రెడ్ ద బుక్. ఇప్పుడు క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చిండు. ఇస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ షెల్ హౌ పడ్డది మనకు, షెల్ కనిపించింది కాబట్టి అది ఫ్యూచర్ టెన్స్ కింద తీసుకోవాలి. ఇంకోటి హ్యావ్, షెల్ పక్కకు హ్యావ్ ఉంది కాబట్టి దానిని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కిందకి తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుంది కదా, ద బుక్ విల్ హ్యావ్ బీన్. ఓకే, మీరు ఇది గుర్తుంచుకోండి అంతే. విల్ హ్యావ్ బీన్ కంపల్సరీ ప్యాసివ్ వాయిస్ లో విల్ హ్యావ్ బీన్ రాయండి. ఇక్కడ పాస్ట్ వర్బ్ ఇక్కడ క్వశ్చన్ లో ఏ విధంగా ఇచ్చిండో అదే విధంగా రాయండి. బై యాజ్ ఇట్ ఈజ్. మీరు రెండే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ద బుక్ ఆబ్జెక్ట్ ఏముందో ఏవి ఇక్కడ రాయాలి, సబ్జెక్ట్ ఏముందో ఇక్కడ రాయాలి, అంతే.
ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ బీన్ యాడ్ చేసి రాస్తే అయిపోతుంది. ఇక్కడ బీన్ బై ఈ స్ట్రక్చర్ అనేది క్లియర్ గా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో తోటి ఈ పార్ట్ 2 వీడియో, నేను పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేశాను కదా, ఆ పార్ట్ 1 ఈ పార్ట్ 2 ఈ 2 వీడియోస్ తోటి నేను ఇప్పుడు యాక్టివ్ వాయిస్ సెక్షన్ ఏకి సంబంధించిన ఫస్ట్ బిట్ ఏంటి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది కంప్లీట్ చేశాను బిట్ అనేది. ఓకే, ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో మీకు నోట్స్ అనే లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. కొద్దిగా వీడియోస్ అనేవి లేట్ అవుతాయి, కానీ మీకు 18th నాడు ఎగ్జామ్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఎవరికైతే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకు 18th నాడు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఉంది. సో 18th లోపు మీకు మ్యాక్సిమం నేను ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతవరకు మీరు నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఆ నోట్స్లో ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా ఏమైనా డౌట్ ఉంటే మీరు నోట్స్లో చూసుకోవచ్చు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి స్వామి, నేను తప్పకుండా ప్రతి కామెంట్ చదువుతాను. ఓకేనా, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.